నిజంగా తాడేపల్లి ప్యాలెస్ ఎంత స్థాయిలో ఖర్చు పెట్టారు? ఆయనది హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఆ ఇల్లు కంటే ₹1 దీనికి ఎక్కువ ఖర్చు అయినా నేను ఛాలెంజ్ చేస్తాను. మొత్తం నా ఆస్తి ఎంత. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూటలాగా చూపిస్తున్నారు. ప్యాలెస్ అంటే ఎవడన్నా పూరి గుడిసెలో ఉన్నారంటే వాళ్ళు. ఫ్రీగా ఇచ్చారని అన్నారు అప్పట్లో. డిఫాక్టో సీఎంగా మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు ఉన్నారు అనేది ప్రచారం. మీరు సరిపోతారా? మీకు ఉండొచ్చు లక్షల కోట్లు. మీ నాన్నగారు సీఎం అవ్వచ్చు, మీరు మంత్రి అవ్వచ్చు. నేను ఆర్డినరీ కార్యకర్త నుంచి వచ్చిన వాడిని డెఫినెట్గా ఛాలెంజ్ చేస్తాను. మీరు ఆ మధ్య అమరావతి ముంపు ప్రాంతాలకు వెళ్ళి సందర్శించి ఆ ముంపు ఎలా వచ్చింది? గుంటలో పెట్టినప్పుడు వర్షం పడుతుంది. వర్షపు నీళ్లు మామూలుగా ఉండదే, వరదాది. ఆ వరదని డైవర్ట్ చేయడానికి మీరు ఏం చేశారు సార్? గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం, హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, అందుకే ఈ అప్పులు తీసుకొచ్చామని చెప్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అంతకుముందు మీరు చేసిన అప్పులు మేము తీర్చలేదా? మేము వడ్డీలు కట్టలేదా? మేము సంక్షేమ పథకాలు మీకంటే ఎక్కువ ఇచ్చాంగా. దేంట్లో ఎక్కువ చేశారని మీరు చెప్తున్నారు. మీరు 3 రాజధానులు అనేది ప్రజలు క్లియర్ కట్గా ఒక తీర్పు అయితే ఇచ్చారు. 5 స్టార్ లెవెల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే 11,000 ఇస్తున్నారు. మీరు అక్కడ కన్స్ట్రక్షన్ మాకు మంచి చేయవయ్యా అని మేము లెక్కిస్తే మీరు పోయి అక్కడ నీళ్ళ పోస్తానంటే మీరు ఏం చెప్పాలి? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇద్దరిలో చూసిన లక్షణాలు ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చిన అంశాలు ఏంటి? చదువు మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద ఇంతగా ఫోకస్ చేసిన మహానుభావులు ఎవరైనా ఉన్నారండి? జనానికి కావాల్సింది బాగా అర్థం చేసుకొని వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ రీతిలో చేర్చగలిగిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే అండి. వైసీపీ ఇన్ఛార్జిగా మంగళగిరిలో మీ పార్టీ మిమ్మల్ని నియమించి ఏడాది గడిచింది. ఎలా ఉంది? ఊహించిన దానికంటే కూడా రెస్పాన్స్ ఎక్కువగా ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి, 24లో ఎన్నికల్లో వచ్చిన వాళ్ళ మెజార్టీకి ఒక విధంగా జనమందరూ భయపడుతూ, సరే అది ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది, అది గాడ్ అలోన్ నోస్. ఎందుకంటే నాకు మంగళగిరి చరిత్ర గత 40 ఏళ్ళ నుంచి తెలుసు. ఎప్పుడూ కూడా జనరల్గా కాంగ్రెస్ చాలాసార్లు గెలిచింది. 5,000, 6,000 లేదనుకుంటే మ్యాక్సిమం 12,000 తప్పిస్తే ఎప్పుడు మెజార్టీ రాదు. అలాంటి కాన్స్టిట్యున్సీ 90,000 ప్లస్ ఇంకోటి ఏంటి, రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మా కార్యకర్తని ఒకళ్ళని దుర్మార్గంగా హింసించడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణమేణి ఒక అమ్మాయి ఉండేది, వడ్లపూడి. వాళ్ళ భర్తను నేకెడ్ చేసి ఒక ఫ్లెక్సీ, లోకేష్ ఫ్లెక్సీ ముందు పెట్టి నమస్కారం పెట్టిస్తూ తప్పైపోయిందని ఈ విధంగా చెప్పించిన ఒక వీడియో ఒకటి ఆ రోజుల్లో పెద్ద వైరల్ అయింది. ఇది వాళ్ళ పార్టీ పవర్లోకి రాగానే ఫస్ట్ అటెంప్ట్ ఏపీలో మన మంగళగిరి కాన్స్టిట్యున్సీ మా కార్యకర్త మీద జరిగింది. దానికి మేము చాలా మా వంతుగా మేము విశేషంగా కృషి చేశాం. అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా స్పందించారు. ఆ కేసును ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా కూడా మా పార్టీ తరపు నుంచి మేము సహాయ సహకారాలు అందించాం. ఇవన్నీ కారణంగా ప్లస్ ఇవాళ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న ఏదైతే చెప్పారో, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవేమి ఇవ్వకుండా జనాన్ని మభ్యపెడుతూ పైగా భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారే, ఇది జనం అందరూ గ్రహించారు. ఎందుకంటే బేసికల్గా మంగళగిరి కాన్స్టిట్యున్సీ కొంచెం లెఫ్ట్ ఓరియంట్ మైండెడ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే పాత రోజుల్లో మహానుభావులు వేవులపల్లి శ్రీకృష్ణ గారు 2 సార్లు, అట్లాగే సిపిఎం నుంచి మన మన మంగళగిరి ఆయన గెలవడం, ఇవన్నీ ఉన్నాయి తార్కాణ. అలాంటిది జనంలో ఒక విధమైన జుగుప్స కలిగింది. ఏమిటిది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఏ యుగంలో ఉన్నాం మనం ఇవాళ అనేది ఒక ఆలోచన బయలుదేరింది. దానికి తోడుగా
ఈ ప్రైవేటీకరణ అనేది వైద్యం మీద, విద్య మీద ఈ రెండు ప్రైవేటీకరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మా పార్టీ ఇచ్చిన పిలుపుని మేము వాడవాడలా తీసుకెళ్ళాం. ఉమ్, సందు సందుకు తీసుకెళ్ళాం. ఉమ్, దానికి నిదర్శనమే మొన్న మేము ఈ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది మంగళగిరిలో కాన్స్టిట్యున్సీ. ఉమ్. సో వీఆర్ డూయింగ్ వెల్. బాగుంది. అసలు మీరు రాజకీయాల మీద ఎందుకు ఆసక్తి కలిగింది? మీరు వైసీపీలో చాలా సుదీర్ఘకాలంగా ఉన్నారు. మీకు రాజకీయాల మీద ఎలా ఆసక్తి కలిగింది? మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? మేము బేసికల్గా కాంట్రాక్టర్లు. ఉమ్, మా అన్నయ్య గారు స్వర్గీయ అంజిరెడ్డి గారు, ఉమ్, నేను, మా తమ్ముడు, మేమందరం కూడా కాంట్రాక్ట్ లైన్లో ఉండేవాడు. తాడేపల్లిలో కమ్యూనిస్టులు ప్రభావం ఎక్కువగా ఉండేది. ఉమ్, 80s ముందు బాగా ఉండేది. ఉమ్, సరే, కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ఒక వంతు అయితే ఈ హత్యా రాజకీయాలు అనేవి బాగుండేవి. ఉమ్, ఒకసారి సిపిఐ అతను చనిపోతే ఇంకోసారి సిపిఎం అతను చనిపోవాలి. ఉమ్, ఈ గొడవల నుంచి రైతువారీ కుటుంబాలైన తాడేపల్లిలో 82 ప్రాంతంలో మేము శ్రీశైలంలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య గారి దగ్గరికి స్థానిక రైతు వర్గం అంతా వచ్చి, ఉమ్, మీరు పాలిటిక్స్లోకి రావాలి, సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఉమ్, మీరు వచ్చి కాంటెస్ట్ చేయాలనేది రైతు వారి కుటుంబాలను వచ్చి అడగడం, మా అన్నయ్య గారు కూడా దానికి సుముఖంగా ఉండడం. ఉమ్, అప్పుడు రాజకీయంగా అన్నయ్య గారు ఎంటర్ అయ్యారు, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచారు తాడేపల్లికి. ఉమ్, అట్లాగే అప్పుడు లాస్ట్ సమితులు ఉన్నాయి, ఉమ్, సమితులు, పంచాయతీ సమితులు. ఆ సమితిలో మంగళగిరి సమితికి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు మా అన్నయ్య గారు. ఉమ్, అక్కడి నుంచి మా ఫ్యామిలీకి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఉమ్, దాని తర్వాత 2 పర్యాయాలు కూడా తాడేపల్లి మండలాధ్యక్షులుగా ఎస్సీలీకి రిజర్వేషన్ రావడం. ఉమ్, ఆ 2 పర్యాయాలు కూడా అన్నయ్య గారు వెనక నుండి నడిపించి వాళ్ళిద్దరిని కూడా, ధర్మజ్ఞానిని అట్లాగే చింతయ్యాన్ని అతన్ని, వాళ్ళిద్దరిని కూడా మండల ప్రెసిడెంట్లుగా చేయటం. కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి బేసికల్లీ వీఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, అప్పుడు ఆ సందర్భంలో 2001కి వచ్చేప్పటికి అది ఓసీకి రావడం. ఓసీకి వస్తే అన్నయ్య గారు కాంటెస్ట్ చేయటం. ఉమ్, ఆయనకి అప్పటికే హెల్త్ కొంచెం దెబ్బతింటాం. కాంటెస్ట్ చేసి ఆయన గెలుపొందే టైంలో మరి ఆయన ఏం ఆలోచించారో తెలియదు. నన్ను కూడా, నువ్వు కూడా వచ్చి తాడేపల్లిలో ఒక సెగ్మెంట్లో నువ్వు కూడా ఎన్నికల్లో నిలబడాలని నన్ను అడగడం. ఉమ్, నేను అప్పట్లో కమ్యూనిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న మహానాడు ప్రాంతంలో ఒక సెగ్మెంట్లో నేను నిలబడ్డం, ఉమ్, నేను ఓడిపోవడం, ఉమ్, అన్నయ్య గారు ఆ ఇంకో సెగ్మెంట్లో గెలవడం, ఆయన ఎంపీపీ అవ్వడం జరిగింది. జరిగిన కొన్ని నెలలకే ఆయన కాలం చెందడం జరిగింది. ఉమ్, అప్పుడు ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ మళ్ళీ నువ్వు రావాలి, అన్నయ్య గారి ప్లేస్లో మీరు ఉండాల్సిందే అని చెప్పి ఉమ్, నన్ను బలవంతం చేసి, చనిపోయిన బసవపున్నయ్య గారు వీళ్ళందరూ కూడా, అప్పుడు నేను అన్నయ్య గారి సెగ్మెంట్లో యునానిమస్గా నేను గెలుపొంది, ఉమ్. మండల ప్రెసిడెంట్గా కూడా యునానిమస్గా గెలుపొంది, నేను ఎంపీపీగా 2001లో ప్రారంభించాను. ఇది దాదాపు 25 సంవత్సరాల అనుభవం మీద. అనుభవం. రైట్. సెకండ్ టైం కూడా నేను ఎంపీపీగా గెలిచాను. ఉమ్, గెలిచిన తర్వాత ఒక 2 ఏళ్ళు నేను ఎంపీపీగా చేసిన తర్వాత దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఉమ్, తాడేపల్లి విలేజ్ని మున్సిపాలిటీ చేయడం. ఉమ్, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం, ఉమ్, ఆయన్ని బ్రతిలాడాం. ఆయన చనిపోయే ముందు లాస్ట్ సంతకమే మా తాడేపల్లిని మున్సిపాలిటీ చేయడం. ఉహుం, ఉమ్. అది మున్సిపాలిటీగా ఫామ్ అయింది. ఓకే సార్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు. రాజశేఖర్ రెడ్డి గారితో అనుభవం ఏమైనా ఉందా? ఉంది. ఉమ్, వారితో కూడా నేను 2004లో నేను టికెట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మంగళగిరికి. ఉమ్, 9లో కూడా రిక్వెస్ట్ చేశాను. ఉమ్, అప్పుడు ఏదో చీరాల్లో
అక్కడ గనక వివరణ పెడితే ఇక్కడ మనకు ప్లేస్మెంట్ ఇస్తానన్నారు ఆయన. ఉమ్, ఆ ఈక్వేషన్స్లో కుదరలేదు, ఉమ్. అట్లా జరిగింది. దొంతిరెడ్డి వేమారెడ్డి గారి పొలానికి ఆనుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంది. మీ పొలం పక్కనే ఆయన నివాసం కట్టుకున్నారు. మీరు విల్లాలకి డెవలప్మెంట్కి ఇచ్చారు మీ పొలం. ఆయన కూడా ఆదిశేషగిరిరావు గారి కాంట్రాక్టరే, ఆయన కూడా కట్టింది. జగన్మోహన్ రెడ్డి ఉంటుంది తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తున్నారు. నిజంగా తాడేపల్లి ప్యాలెస్ ఎంత స్థాయిలో ఖర్చు పెట్టారు? చాలామందికి తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారానికి అపోహలు ఉన్నాయి. నిజంగా ప్యాలెస్ అంటే ఇక ఏ స్థాయిలో ఖర్చు పెట్టారో, 100 కోట్లు ఖర్చు పెట్టారో అనుకుంటున్నారు. మీరు అక్కడ ల్యాండ్ ఓనర్గా, ల్యాండ్ లార్డ్గా మీరు చెప్తే జనానికి కొంత నమ్మకం ఏర్పడుతుంది. మీ పార్టీ వైపు నుంచి మీ వాదన కూడా వినిపించినట్టు అవుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని 100 కోట్లతో కట్టారు వేమారెడ్డి గారు అంటే ఏం చెప్తారు? బేసికల్గా నేను కూడా కాంట్రాక్టర్ని. ఉమ్, ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను పర్సనల్గా నా విల్లాస్తో పాటు అవి కూడా మేము చూసాం. ఉమ్, ఎవరినైనా సరే ఆ రోజున కాస్ట్ టు కాస్ట్ రేటు వర్కౌట్ చేసి చెప్పనండి ఎవరినైనా వచ్చి ఎనీ ఇంజనీర్. ఉమ్, ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడడం ఉమ్, ఎట్లా ఉందంటే ఇవాళ తెలుగుదేశంలో ఉన్న అసలు బాబు గారి మనస్తత్వమే, చంద్రబాబు గారి మనస్తత్వమే ఎప్పుడు అబద్ధాలే కదా. ఉమ్, ఆపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి ఎంత నమ్మశక్యంగా చెప్తారంటే అంత నమ్మశక్యంగా చెప్తారు ఆయన. ఉమ్, పాపం చనిపోయిన ఎక్కడున్నాడు మా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు ఒక మాట, ఉమ్, చంద్రబాబు నువ్వు కళ్ళార్పకుండా ఎన్నైనా అబద్ధాలు చెప్తావయ్యా అని. ఉమ్, అది ఫ్యాక్ట్ అండి. ఉమ్, ఆయన అనుయాయులు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఏమండి ఆయనది హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఉమ్, ఆ ఇల్లు కంటే ₹1 దీనికి ఎక్కువ ఖర్చు అయినా నేను ఛాలెంజ్ చేస్తాను, మొత్తం నా ఆస్తి ఎంత రాసిస్తాను, ఉమ్, రమ్మాలండి ఎవరినైనా సరే. ఉమ్, ఊరికే మాట్లాడడం కాదండి, ఏదైనా ఒక బేస్ ఉండాలి. ఉమ్, మాట్లాడేదానికి ఒక బేస్ ఉండాలి. అసలు ఏమి తెలియనాడు కూడా వచ్చి మైక్ ముందు మాట్లాడుతున్నారు, ఎంత అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బోతలాగా చూపిస్తున్నారు. ప్యాలెస్ అంటే ఎవడన్నా పూరి గుడిసెలో ఉన్నారండి వాళ్ళు. ఉమ్, చంద్రబాబు గారు స్టార్ట్ అయింది ఆ స్టేజే. ఉమ్, ఆయనకుంది 2 ఎకరాలే, మాకు ఉంది 2 ఎకరాలే. ఉమ్, మాకు 40 ఏళ్ళు పడితే ఒక మాదిరి పొజిషన్. ఆయనకి మరి చూడండి, ఇప్పుడు ఇవాళ ఆయనే చెప్తున్నాడు కదా 1,00,000 కోట్లు నా ఆస్తి అని వాళ్ళ విలువ. ఉమ్, మరి ఆయనేమో ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడిగిన అబద్ధాలు నోరు వేసుకుని మీద పడ్డం, ఎవరన్నా మీడియా వాళ్ళు మాట్లాడితే వాళ్ళని భయపెట్టడం. ఎటు వెళ్తున్నాం మనం? ఉమ్. ఎల్లకాలం సాగదు సార్. ఇది తాడేపల్లి ప్యాలెస్ కాదు, కేవలం ఒక భవనం మాత్రమే. డెఫినెట్లీ ఉమ్. డెఫినెట్లీ ఏం జరిగింది సార్? మీరు ఫ్రీగా ఇచ్చారని అన్నారు అప్పట్లో. చాలా తప్పండి, ఉమ్, చాలా తప్పు మాట అండి. ఈ పెయిడ్ ద అమౌంట్, ఉమ్, ఆ రోజున మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ కట్టాడు. ఉమ్, నాకు తెలుసు, నేనే ప్రత్యక్ష సాక్షి దాంట్లో. ఓకే. ఎవడు మాట్లాడడం కూడా అది తప్పు. ఆయన ల్యాండ్ కొనుక్కున్నారు, కట్టించుకున్నారు. అంతే, ఉమ్, ల్యాండ్ కొనుక్కున్నారు, కట్టించుకున్నారు. ఉమ్, అది ఇవాళ మీరు కొన్నారు, అక్కడ 2 ఎకరాలు 5 ఎకరాలు వెళ్తాం. ఉమ్, మీరు కొన్నారుగా. 5 ఎకరాలు ఇప్పుడు అమరావతి రాజధాని మీరు చెప్తున్న రాజధానిలో 5 ఎకరాలు కొన్నారుగా. అవును. మీరు ఎంతలో కడుతున్నారేంటి? ఉమ్, అక్కడ కట్టేదానికంటే ఏమాత్రం ఎక్కువైనా నేను గ్యారంటీ చెప్తున్నాను. చాలా ఉమ్, వద్దండి, తప్పు మాటలు మాట్లాడకూడదండి. ఓకే, పొలిటికల్గా రండి. ఉమ్, అంత చౌకబారు స్టేట్మెంట్లు, చౌకబారు మనస్తత్వం, చౌకబారు మాటలు. ఉమ్, ఒక 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న ఒక సీఎం గారు మాట్లాడండి. 14 ఏళ్ళు అయిపోయి ఇవాళ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు మీరు ఎంటర్ అయ్యారు మీరు ఒక సీఎంగా. ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక స్టేట్మెంట్ విన్నా నేను, ఉమ్, గాలిలో కూడా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఆయన స్టడీ చేస్తున్నారు. ఉమ్, వీచే గాలిలో గాలి డైరెక్షన్ ఎటుంది, ఆ గాలిలో సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి, ఉమ్, ఆ సూక్ష్మజీవుల వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. ఉమ్, మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, ముందు మా రైతులు నాశనం అవుతున్నారు అక్కడ అమరావతిలో. ఉమ్, వాళ్ళకి భూమి ఇవ్వండి సార్, ఉమ్, వాళ్ళకి స్థలాలు ఇవ్వండి సార్. వాళ్ళు అహో లక్ష్మణ అంటే ఏడుతున్నారు అక్కడ. వాళ్ళు మీటింగులు పెడుతున్నారు రైతులందరూ కూడా. ఇప్పటికి 15, 16 ఏళ్ళు అయింది వాళ్ళు భూమి తీసుకొని. ఏ రైతైనా వాళ్ళు భూమి 15 ఏళ్ళు 16 ఏళ్ళు
ఐడియల్గా పెట్టుకుంటారండి? ఉమ్, ఏదో పిల్లాడి పెళ్ళో, అమ్మాయి పెళ్ళో, పిల్లాడి చదువో, ఉమ్, వాళ్ళు మంచో, ఏదో దాన్ని అమ్ముకోవటమో తనఖా పెట్టుకోవడం చేయాలిగా. ఏమీ లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఇవాళ చంద్రబాబు గారిని నమ్మి భూమి ఇచ్చిన రైతులందరూ కూడా ఎంత మనోవేదన చెందుతున్నారంటే అంత మనోవేదన చెందుతున్నారు. ఉమ్. కొందరు చెప్పగలుగుతున్నారు, కొందరు దిగుమింగుకుంటున్నారు. మీ పార్టీ ఓటమి 11 సీట్లకు పరిమితమైన మీరు ఏ కారణాల చేత మేము ఈ స్థాయికి పడిపోయాం అని మీరు కారణాలు ఏమైనా అన్వేషించారా? ఇప్పటికేమైనా దొరికిందా? క్లారిటీ వచ్చిందా మీరు ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద? పార్టీ పరంగా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారండి మా వాళ్ళందరూ కూడా. ఉమ్, ముఖ్యంగా మా అధినాయకులు చెప్పారు ఒక మీటింగ్లో కూడా. ఉమ్, అంతకుముందు కార్యకర్తలను కొంచెం మనం నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. ఉమ్, ఇక నుంచి అది జరగదు. కార్యకర్తే ముందుంటాడు. కార్యకర్తలతోనే పార్టీని నడిపిస్తాను. తర్వాత ప్రభుత్వంలో వచ్చే యంత్రాంగాన్ని కూడా కార్యకర్తల సూచనలతోనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. ఉమ్, కాబట్టి అదొకటి పెనుమార్పుగా మేము అందరం కూడా ఇవాళ ఈ జనంలోకి తీసుకెళ్తున్నాం. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. ఉమ్. పార్టీ కేడర్కి, కార్యకర్తలకి, నాయకులు అందరూ కూడా ఒక విధమైన భరోసాతో ఉన్నారు ఇవాళ. ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే బేసిక్గా కార్యకర్తతోనే రన్ అవుతుంది. కార్యకర్తే ప్రాణం. అలాంటిది ఆ బేసిక్ విషయాన్ని ఎందుకు విస్మరించారు? అంటే ఇక్కడ ఒక్క విషయం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలిజం ఏంటంటే, నేను ప్రజలకు కావాల్సింది అంతా కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నా. ఉమ్, ఆఫీసుకు 10 సార్లు తిరగనవసరంలా, ఉమ్, ఎవరికి లంచం ఇవ్వనవసరంలా. ఉమ్, ఆ విధంగా నేను చేస్తున్నప్పుడు ఇంక వేరే కార్యకర్త లేకుంటే వీళ్ళకి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుందేమో అని ఆలోచన ఉండొచ్చు ఆయనకి. ఉమ్, కానీ నో డౌట్ మనం ఇవాళ మన ప్రజలు ఆ స్థితికి ఇంకా ఎదగల. ఉమ్, ఆ స్థితికి ప్రభుత్వం అన్నీ చేస్తుంది. ఉమ్, ఇంకా మనకి మధ్యలో వాళ్ళతో ఎవరితో ఇది కాదు. ఒక కార్యకర్త అనేవాడు ఉన్నాడు. ఉమ్, ఇక్కడ ఇతను వాలంటరీ అనేది ఒక శాలరీ పెయిడ్ అతను. ఉమ్, అతను ఎంతవరకు బాధ్యతలు తీసుకుంటాడు ఏంటి అనేది కూడా మాకు ఆ రోజున ఆలోచన లేకుండా పోయింది. ఉమ్, దానికి తోడు కానీ బ్రహ్మాండంగా టు బీ ఆనెస్ట్ ఉమ్, సిస్టమ్ మాత్రం బాగా నడిచింది. ఉమ్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సౌకర్యాలు, ఈ సంక్షేమ పథకాలన్నీ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో 100% ఉమ్. ట్రాన్స్పరెన్సీగా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ దేశంలో. తీసుకోమని ఎక్కడైనా సరే నడిచాం. 2,73,000 కోట్లు పంచారు కాబట్టి ఎస్ అది పంచాం. అంతా పారదర్శకతతో జరిగింది ఎస్ అనుకుంటున్నాను. డెఫినెట్లీ విత్ ఆల్ ప్రూఫ్. ఇప్పుడు లేదా పారదర్శకత? తెచ్చాడుగా. ఇప్పటికే దగ్గర దగ్గర 2.3 lakhs కోర్స్ తెచ్చాడు ఆయన ఉమ్, ఈ 17-18 నెలల్లో. ఉమ్, ఎక్కడ పెట్టారో చెప్పాలండి? ఉమ్, ఎక్కడ పెట్టారో చెప్పాలండి? మేము అప్పుడు ప్రతి నెలకు కూడా ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేసాం డీబీటీలో అనేది మాకుంద లెక్క. ఉమ్, ప్రతి నెల కూడా మేము చెప్పేవాళ్ళం. తల్లికి వందనానికి ఇంత కొడుతున్నాం ఇవాళ అని. ఇవాళ మీకేదో చెప్పండి. ఉమ్. ఇంతవరకు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు 2,30,000 కోట్లకి అసలు లెక్క జమ లేదంటారా ఏంటి? ఇక ఉంటే ఆయనకు ఉండొచ్చు. అడుగుతున్నాం కదా, మేము చాలా కాలం నుంచి అడుగుతున్నాం. ఉమ్, ఒక మీరు చెప్పండి, జనానికి ఒకసారి చెప్పండి. ఉమ్, మేము కూడా అర్థం చేసుకుంటాం కదా మీరేం గొప్ప గొప్ప చేస్తున్నామని. ఉమ్, ఒక పత్రం విడుదల చేయండి మీరు, ఉమ్. అఫీషియల్గా చెప్పండి. అదే సార్, పెన్షన్లు ఇస్తున్నారు, 4,000 పెన్షన్లు చెప్పి ఇస్తున్నారు. రైట్ సార్. ఉమ్, 4,000 పెన్షన్లు ఇస్తున్నారు. ఎన్ని తగ్గించారు మేము ఇచ్చేవాటికి? ఉమ్. అంతకుముందు మేము ఇచ్చినాటికి మీరు ఎన్ని తగ్గించారు అవి కూడా మొత్తం చెప్పండి. హామీలు అమలు చేయట్లేదా మరి? హామీలు ఏం అమలు చేశారండి? ఉమ్, వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఎంతో మందికి చెప్పి తక్కువ మందికి ఇస్తున్నారు.
అట్లాగే తల్లికి వందనం కూడా 2, 3, 10 మంది అన్నారు, బాగానే ఉంది. ఇంకా కొద్ది కాలండి మీకు ఒప్పుకుంటా అన్నాడు మహానుభావుడు అయిన చంద్రబాబు నాయుడు గారు. అది వేరే విషయం అనుకోండి. ఎంతవరకు ఇచ్చారు? అంతకుముందు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు, మీరెంతమందికి ఇచ్చారు? తీయండి, అన్ని తీయండి, చెప్పండి. మీరేం చెప్పరే? ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి మహాప్రభు అని మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాం మేము. విడుదల చేయండి. మాలాంటి వాళ్ళు కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటాం, ఓహో ఈ విధంగా జరుగుతుందా బ్రహ్మాండంగా. గతంలో ఉన్న అప్పులకి, గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నాం, ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం, ఇలాగే పెన్షన్లు ఇస్తున్నాం, హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, అందుకే ఈ అప్పులు తీసుకొచ్చామని చెప్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అంతకుముందు మీరు చేసిన అప్పులు మేము తీర్చలేదా? మేము వడ్డీలు కట్టలేదా? కట్టాం కదా మేము కూడా. అట్లాగే మేము సంక్షేమ పథకాలు మీకంటే ఎక్కువ ఇచ్చాంగా, మీకంటే ఎక్కువ డబ్బు ఇచ్చాం కదండి. మరి ఇంకేంటి, ఇంకెక్కడ మీరు దేంట్లో ఎక్కువ చేశారని, మీరు దేంట్లో ఎక్కువ చేశారని మీరు చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారు, మీరు చెప్పేయని ప్రజలు నమ్ముతున్నారు. చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లో ఈ మధ్య చాలా అవేర్నెస్ వచ్చింది, తెలిసిపోతుంది, బికాజ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కడ ఏ మూలలో ఏం జరుగుతుందో అనేది కూడా ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని మీ హయాంలో ఎందుకు కట్టుకోలేకపోయారు? మొదటిది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన కట్టిన ఆఫీసుని ఈరోజు స్టేట్ పార్టీ ఆఫీస్గా వాడుకుంటున్నారు. అది మీ ఫెయిల్యూర్ కదా? మీరు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మీరు పార్టీ కార్యాలయాన్ని కట్టుకోలేకపోవటం మీ అసమర్థత కాదా? అసమర్థతని కాదులే కానండి, బట్ వీ ట్రైడ్ ఆల్రెడీ ఫౌండేషన్స్ వేసాం, కొంతవరకు వచ్చింది. అక్కడ లిటిగేషన్ అనేది క్రియేట్ చేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కట్టిన కొంతను కూడా పడేయడం జరిగింది. కొంత పీడబ్ల్యూడీ స్థలంలో కొంత కట్టారు, పర్మిషన్ తీసుకున్నామని మనాళ్ళు తీసుకోలేదని వాళ్ళు, సరే గవర్నమెంట్ వాళ్ళతో ఉంది కాబట్టి ఓవర్ నైట్ అవన్నీ కూడా పడేయటం జరిగింది. బీ ఫ్రాంక్, మేము ఇంకా కొంచెం ముందుగానే మా అవన్నీ కంప్లీట్ చేసుకుని ఉండాల్సింది. డెఫినెట్గా మేము చేసుకుంటాం, రేపటి రోజున మేము చేస్తాం, మంచి పార్టీ ఆఫీసే కట్టుకుంటాం. ఆ మధ్య వేమారెడ్డి గారు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సారూప్యత అంటే మీరు ఇద్దరిలో చూసిన లక్షణాలు ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చిన అంశాలు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో చాలా సంవత్సరాల మమైక్యమై రాజకీయాల్లో చాలా ఆటుపోట్లు తిని, అట్లాగే మానవతా విలువలు కూడా అతి మిండుగా ఉండే విధంగా ఆయన రాజకీయాలు చేశారు. అప్పట్లో ఆ రోజుల్లో అది సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేప్పటికి రాజకీయ సినరియో మారిపోయింది. మారిపోయి ఈయన కూడా స్కీములు కానీ, నాకు తెలియగలుగుతా మన దేశంలో చదువు మీద, వైద్యం మీద, వ్యవసాయం మీద ఇంతగా ఫోకస్ చేసిన మహానుభావులు ఎవరైనా ఉన్నారండి? రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే మా జగన్ గారు 2 అడుగులు వేస్తానని ఓదార్పు యాత్రలో చెప్పాడు ఆయన. ఆ విధంగానే చేశాడు కదా. చాలా రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ గట్సు, ఎక్కువగా జనానికి కావాల్సింది బాగా అర్థం చేసుకొని వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీ రీతిలో చేర్చగలిగిన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆదేశం లేని ఏం జరగకూడదు. ఆ రోజుల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అంతవరకే ఒక లిమిట్ ఉండేది. ఈయనకు వచ్చిన తర్వాత ఇది లోకల్లో పార్టీ కాబట్టి, ప్రాంతీయ పార్టీ కాబట్టి ఈయన బ్రహ్మాండమైన స్కెచ్ చేసి చాలా ధీరోదాత్తంతో, మంచి కలేజ్తో మంచి కార్యక్రమాలు చేపట్టాడు. కాకుంటే కొంచెం పార్టీని ఎక్కువగా మేము పరిగణనలోకి తీసుకొని ఫలితమే నిన్న మా ఫలితాలు. అవన్నీ కూడా పునరావృతం కాకుండా మళ్ళీ ఏ విధంగా ఉండాలో కూడా మేము ఆలోచిస్తున్నాం.
గట్స్ ఉన్న నాయకుడు అప్పటికి ఇప్పటికీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. ఎందుకు అదడు బెదడు అని మాట్లాడారు ఆయన? దేనికి భయపడరా ఈ నాయకుడు? భయపడే మనస్తత్వం కాదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసారా లేదు? ఉమ్. ఏమని? అదే అదే. నేనే పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు సోనియా గాంధీ గారిని ఎదిరించి నేను వచ్చి సొంత పార్టీని పెట్టుకొని పాలిటిక్స్లో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఉమ్. నా వెంట ఉంది నా తల్లి. అప్పుడు అనుకోకుండా శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు. వచ్చి అన్నా నేను మీ వెంటే ఉంటా అన్నాడు. లేదు శ్రీకాంత్, నేనేదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నా. ఉమ్. నాకు అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఉమ్. ఏదొచ్చినా నాకు తినటానికైతే ఉంటుందిగా, ఉమ్. కానీ నువ్వు వద్దు అంటే ఒక నాయకుడు తన అనుకున్నది సాధించడానికి ఎంతవరకు ఎంత గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనే దానికైతే నిదర్శనం. ఉమ్. ఎక్కడ మనిషి, ఏ లెవెల్ మనిషి, ఒకవేళ ఏది జరగకూడదు జరిగితే నాకు అన్నా తినటానికైతే ఉంటుందిగా అని అంత పెద్ద మాట అనగలిగాడంటే డెఫినెట్లీ ఎంత డెప్త్ ఆలోచన ఉందండి దాని వెనక. ఉమ్. దట్ ఈజ్ ది జగన్మోహన్ రెడ్డి. అది గట్స్ అంటే మనిషికి. ఉమ్. సాధించాడు. ఎన్ని కష్టాలు, ఎవరు పడ్డారండి అన్ని కష్టాలు? ఉమ్. నాకు ఊహ తెలిసిన తర్వాత రాజకీయాల్లో అన్ని కష్టాలు పడ్డాళ్ళు ఎవరు లేరండి. ఉమ్. అన్ని కష్టాలు పెట్టారు కదండి, ఎప్పటికీ పెడుతున్నారు కదా, ఉమ్. ఎప్పటికీ పెడుతున్నారు కదా కష్టాలు. కానీ అదే కష్టం. చూద్దాం, ఆయన కష్టాలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఆయన తొనకడు వెనకడు. సమస్య లేదు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం అది. ఉమ్. ఎవరికి భయపడడు, ఏ సమస్యకి భయపడడు, ఉమ్. ఏ వ్యక్తికి కూడా భయపడడు. అంతే, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. 4 ఎలక్షన్లో 2 సార్లు 12,000 మెజారిటీ వచ్చింది. ఒకసారి 12 ఓట్లతో ఆర్కే గారు గెలిచారు, తర్వాత 5,000 ఓట్లతో గెలిచారు. 4-5 ఎలక్షన్లుగా చూస్తుంది. 91,000 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచారు లోకేష్ గారు అంటే ఏం చెప్తారు? దానికి వేరే ఏం లేదండి. కొంత అన్ని చోట్ల జరిగినట్టే కొంత యాంటీ ఇన్కంపరెన్స్ ఉంటుంది ప్రతి గవర్నమెంట్కి కూడా. ఉమ్. దానికి తోడు మరి జనం అందరూ అంటున్నారు, దేశంలో అందరూ అంటున్నారు ఏదో ఈవీఎంలు మాయని. అది మనం ప్రూవ్ చేయలేం కాబట్టి ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెన్ ఉమ్. అంటే సమస్య లేదు. 91,000 ఏంటిది, ఉమ్. అట్లాగేం కాదు. 2 లక్షల ఓట్లు అంతకుముందు పడేవి, ఒకసారి అనూహ్యంగా 2,53,000 పడ్డాయి. అయితే మీరు కోల్పోయిన ఓట్లు దాదాపు 30,000 ఓట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉన్న నియోజకవర్గంలోనే ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందని? వ్యతిరేకత అనేది నేను అన్నను కానండి, కొంచెం పార్టీ బేస్లైనే మేము కొంత ప్రాపర్గా చేసుకోలేకపోయాం. ఉమ్. అంటే అది నౌ వీఆర్ పుట్టింగ్ ఇన్ నార్మల్ వే. అంటే లాస్ట్ మినిట్లో క్యాండిడేట్ని డిక్లేర్ చేయటం, వాళ్ళు సరిగ్గా ప్రచారం చేసుకునే టైం లేకపోవటం, అట్లాంటి అది కూడా కొన్ని కారణాలు. మీరు ఆ మధ్య అమరావతి ముంపు ప్రాంతాలకు వెళ్ళి సందర్శించి ఆ ముంపు ఎలా వచ్చింది మీడియాలో కూడా మాట్లాడారు. ఏంటి అమరావతి రాజధాని మీద మీ పార్టీకి ఉన్న స్టాండ్ ఏంటి? ఇప్పటికీ మీరు ఆ ముంపు వల్ల మీకు దాన్ని వ్యతిరేకిస్తున్నారా అమరావతి రాజధాని అనేదాన్ని? ఇప్పుడు ముంపు జరిగే ప్రాంతంలో ఇవాళ జరిగే పనులు తీరు చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వానికి అమరావతిని ఈ టర్మ్లో కంప్లీట్ చేసే ఉద్దేశం లేదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. అట్లాగే రైతులకు కూడా వీళ్ళు ఇస్తారని నాకు నమ్మకం లేదు. అది కూడా నేను ముందే చెప్తున్నాను. రైతులు ఆల్రెడీ ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎందుకంటేనండి వెరీ సింపుల్ లాజిక్ సార్. మొన్న నీళ్ళకి మొత్తం అంత మునిగిపోయి నానా హంగామా అయింది. ఎక్కడ మునిగింది సరే వాళ్ళు చెప్పి వాళ్ళు చేశారు. మనం ప్రాక్టికల్గా కొన్ని చూపించాం, సైట్లోకి వెళ్ళి విత్ విజువల్స్ చూపించాం. అదొక అంశం. అది మునిగి ఉండకపోతే మీరు హైవేని బ్రీచ్ చేసి వాటర్ డైవర్షన్ ఎందుకు చేశారంటే నారాయణ గారు నైట్ వచ్చి ఇది మీరు నేట మునిగిందని అల్లరైన తర్వాత నారాయణ గారు ఎవరు సలహా మేరకు
మరి ముఖ్యమంత్రి గారు చెప్పారో లేకుంటే వాళ్ళ అబ్బాయి గారు చెప్పారో తెలియదు. వచ్చి మొత్తం చూసి ఓహో అక్కడ వాటర్ ఫ్లోకి ఏదో అడ్డం ఉందని చెప్పి కొత్తగా వేసిన ఆ బైపాస్ని బ్రీచ్ చేసి ఒక 50 మీటర్లు అక్కడి నుంచి నీళ్లు వదిలారు. ఉమ్, అసలు చిన్న కామన్ సెన్స్ పాయింట్ సార్. ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఉమ్, పల్లం ఉంటే మెరకేసుకుంటాడు ఉమ్, కదా. అవును. పల్లం ఉంటే మెరకేసుకుంటాడు, మెరకేసుకొని ఇల్లు కట్టుకుంటాడు ఎవరైనా. నువ్వు తీసుకెళ్ళి గుంటలో పెట్టావు, ఉమ్, గుంటలో పెట్టినప్పుడు వర్షం పడుతుందే, వర్షపు నీళ్లు మామూలుగా ఉండదే, వరదాది కొండవీటి వాగంటారే. ఉమ్, ఆ వరదను డైవర్ట్ చేయడానికి మీరు ఏం చేశారు సార్? ఉమ్. కట్టారు అక్కడ ఒక 6 పంపులు పెట్టారు. అది సఫిషియెంట్ అవుద్దా? మళ్ళీ దానికి- కడదాం అంటున్నారు. మళ్ళీ 4,000 కోట్లతో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అంటున్నారు, అది ఏది? ఉమ్, నేను చెప్పేది ఏంటంటే మీరు రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చి ముందు ఈ వాటర్ డైవర్షన్ కంప్లీట్ చేసుకుంటే రాజధాని అనేది మీకు పరిగెత్తుద్ది. అవును. ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్ల విషయంలో ప్లాట్లు ఎందుకు ఇవ్వలేరు అని అనుకుంటున్నారు మీరు? ఏమో వాళ్ళకే తెలియాలి. ప్లాట్లు ఇప్పుడు ఏమవుతుందంటే రైతు ఎట్లా కొంటాడంటే ప్లాట్ ఇచ్చారనుకోండి, ఉమ్, పొడ్లి పేపర్ మీద ఇచ్చారు, అవును. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. ఇచ్చి పేపర్ మీద. ఉమ్, ఆ పేపర్ కొద్దిగా రైతు అనేవాడికి లోన్ కావాల్సి ఉంటుంది. దాని మీద ఏమో ఆడికి వచ్చే 20 సెంట్లు 30 సెంట్లు కూరగాయలు పెట్టుకుంటాడు, ఏదో రూపాయి పాపాయి సంపాదించుకుంటాడు. లేదు అనుకుంటే తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకుంటాడు. ఉమ్. లేదు దానికి ఇవ్వట్లే, బ్యాంకర్స్ కూడా దే ఆర్ నాట్ అగైన్స్ట్, దే ఆర్ నాట్ గివింగ్, లోన్ ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఉమ్. ఇంకా రైతు ఏం చేయాలి? మళ్ళీ రహస్యంగా ఏదో ఇంకో 20,000 ఎకరాలకి భూసేకరణకు సంబంధించి ఏదో చాలా దుర్మార్గం అండి ఇవన్నీ కూడా. ఉందా? అలాంటిది ఉందా? ప్రపోజల్ ఉందా? ప్రపోజల్ ఉంది, నడిపిస్తున్నాం అన్నారు. మరి ఈ మధ్య ఎందుకో మరి కొంచెం జనం నుంచి కొద్దిగా ఈ నెగిటివ్ వచ్చేప్పటికి తగ్గినట్టున్నారో మరి, లేకుంటే ఇప్పుడు ఉన్న ఈ రైతులది ఈ వేళ కంపల్షన్ ఎక్కువైందని కొద్దిగా స్లో చేశారు. ఉమ్, భూ ఈ దీనికి తోడుగా అక్కడ నవలూరులో ఇవాళ బ్యాంకు ఉమ్, జిడిసి బ్యాంకుది దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు వాడు బాగా చేసాడు. రైతులు లబో గిగుబో అంటున్నారు. ఉమ్. ఏంటి ఎటుపోతున్నాం మనం? ఓకే. ఇప్పుడు మీ పార్టీ నాయకుడు ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టుకుంటే బాగుంటుంది, అక్కడెక్కడో అమరావతిలో అన్ని వేల ఎకరాలు అనవసరం అని చెప్తున్నారు, చెప్పి మాట్లాడారు. ఆ మధ్య ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ సజ్జల గారు కూడా సేమ్ అదే అభిప్రాయం, అంటే అమరావతికి మేమేం వ్యతిరేకం కాదన్నట్టు మాట్లాడారు. మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు కట్టుకోలేదు? విజయవాడ హైదరాబాద్, అదే విజయవాడ గుంటూరు మధ్య మీరు ఎందుకు కట్లా? మీరు వైజాగ్ అని ఎందుకు అన్నారు? అప్పుడు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, వాటి వల్ల చేయలేకపోయారు. ఉమ్, ఓకే, ఇప్పుడు ప్రజలు వర్డిక్ట్ ఇచ్చారు. ఉమ్, మేము 3 రాజధానులు అనుకుంటే అది కాదు అనుకొని ఇచ్చారు. వీ విల్ యాక్సెప్ట్. ఉమ్, సో ఆ సందర్భంలో బెటర్ టు నువ్వు ఈ టయానికి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా సార్, ఉమ్. 2 ఏళ్ళు అయిపోయింది మీరు ఇక్కడ కడితే. అవును. ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంచుకోండి, దాన్ని ల్యాండ్ బ్యాంక్ ఉంచి మీరు దాన్ని అమ్మండి, సెల్ఫ్ సఫిషియెంట్ చేయండి. కాదు సార్, రైతులు వ్యతిరేకిస్తారుగా. మరి విజయవాడ గుంటూరు మధ్య పెడితే మా భూములు తీసుకున్నారు కదా, మాకు ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు కదా అని డెవలప్మెంట్ ఇంకో రీతిగా ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి బోల్డర్ ఇస్తున్నారు, ఉమ్, ప్రైవేట్ వాళ్ళకి బోల్డర్ ఇస్తున్నారు. ఎవరు గూగుల్ కంపెనీ ఎవరికి అక్కడ స్థలం ఇవ్వబోతున్నారు కదా, ఉమ్, అలాంటివి ఒక 10 పెట్టండి. అక్కడ ఉమ్. బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, చుట్టుపక్కల అన్నీ బాగుపడతాయి, కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తే వస్తాయి. ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటారు. మీరు ఎట్లా చాలా వరకు గవర్నమెంట్ నుంచి కొన్ని రాయితీలు ఇస్తారు, వాళ్ళు చేసుకుంటారు. ఉమ్, ఇటేపు ఈ బోల్డ్ అన్ని అటేపు మార్చండి. అక్కడ మీరేమన్నారు? రాజధానికి మేము డబ్బులు ఖర్చు పెట్టిన అవసరంలా, ఫైనాన్షియల్లీ సఫిషియెంట్. సెల్ఫ్ సఫిషియెంట్ అది, ఉమ్, మేము అమ్మితే ఇవన్నీ వస్తాయన్నారు. అది ఆ పని చేయండి, ఉమ్. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇప్పుడు భవనాలు స్టార్ట్ చేశారు, టెండర్లు పిలిచారు. ఇంక ఇప్పుడు మీరన్న ప్రపోజల్ అయితే అన్నీ గవర్నమెంట్ కూడా ఆ accept చేయలేదు. స్టేజ్లోనే ఉన్నాయి, ఉమ్, టెండర్ స్టేజ్లోనే ఉన్నాయి. ఉమ్, ఏవి ప్రారంభించిన దాఖలాలు లేవు. ఉమ్, ఎవరైనా సరే నాతో పాటు వస్తే వాళ్ళు ఏమైనా ప్రారంభించినవి ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఉమ్, అంతకుముందు ఈ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి, అవి మాత్రం కంప్లీట్ చేశారు అంతవరకే. ఉమ్. మిగతా ఏ యాక్టివిటీ కూడా పెద్దగా లేదు. సిఐడి బిల్డింగ్ కూడా గతంలో complete మొన్న అయింది. మా అప్పుడు స్టార్ట్ చేసింది, మొన్న ఏదో కంప్లీట్ చేశారు అది. చివరి దశలో ఉన్న ఒక అవును. ఉమ్.
అది అంటే ఏమి యాక్టివిటీ జరగట్లే రాజధాని పెద్దగా అనుకున్నంత యాక్టివిటీ ఏమీ లేదు సార్. మీ ఒపీనియన్ 2 సంవత్సరాలు కావస్తున్నా. మీ అభిప్రాయం చెప్పండి నా పర్సనల్గా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇమీడియట్గా మీరు ఇటువైపు నాగార్జున యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. కొన్ని అక్కడ పెట్టండి, కొన్ని ఆఫీసులు అక్కడ పెట్టండి. మేజర్ మీరు ఇక్కడ పెట్టుకుంటూ తొందరగా అయిపోతుంది. అక్కడ ఇప్పట్లో కాదు. మీకు ఎవరో ఇవాళ ఒక వాట్సాప్లో దేంట్లో చూశాను నేను సోషల్ మీడియాలో, ఎవడైనా వరదను తోడటానికి ప్రయత్నిస్తాడండి. వరద నీటిని డైవర్ట్ చేయడానికి పంపులతో ఎంతకాలం తోలితే మనకు వరద నీరు కంప్లీట్ అవుతుందండి. చాలా హాస్యాస్పదమైన విషయం అది. వరద నీటిని ఎన్ని పంపులు పెట్టి మీరు డైవర్ట్ చేస్తారు. కాబట్టి దానికి సరైన ఒక పద్ధతి ప్రకారంగా కన్స్ట్రక్టివ్గా వెళ్ళటం లేదు వీళ్ళు అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. రాజధాని వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళు ఎలాగూ స్టార్ట్ చేశారు కాబట్టి అది ఆగదు. ఆ అనౌన్స్మెంట్ మీరు ఓడిపోయారు కాబట్టి 3 రాజధానులు అనేది ప్రజలు క్లియర్ కట్గా ఒక తీర్పు అయితే ఇచ్చారు. మీ నాయకుడి వైపు నుంచి స్పష్టంగా ఒక ప్రకటన ఎందుకు చేయించట్లేదు? ఎందుకంటే ఇక్కడున్న ప్రజానీకం మద్దతు కూడా మీకు దక్కుతుంది కదా, ఎందుకు ఆ విషయంలో మీ నాయకుడు ముందుకు రావట్లా మాట్లాడటం? మేము ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయ్యేది 5 స్టార్ లెవెల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తే స్క్వేర్ ఫీట్కి 5,000కి మించి అవ్వదు. ఓకే, అక్కడ 11,000 పెడుతున్నారా మీరు? ఆ డిఫరెన్స్ కాస్ట్ ఎందుకు నీళ్ళలో పోస్తున్నాం మనం? ఎందుకు గంగపాలు చేస్తున్నారండి ప్రజల సొమ్ముని తీసుకెళ్ళి అక్కడ? అది ఎంతవరకు ధర్మం అండి? మా డబ్బుని కాపాడి మాకు మంచి చేయవయ్యా అని మేము లెక్కిస్తే మీరు పోయి అక్కడ నీళ్ళలో పోస్తానంటే మేము ఏం చెప్పాలండి? ఎక్కడైనా సరే 5,000కి మించి ఎక్కడ కాదు. మీరు స్టార్ హోటల్స్ కూడా కనుక్కోండి, అంతకు మించి కాదు. 11,000 ఇస్తున్నారు మీరు అక్కడ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి. మరి ఈ వ్యత్యాసం అంత ఏంటి? వై? బికాజ్ అక్కడ వాటర్ బెల్ట్ ఎక్కువగా ఉంటుంది, ఫౌండేషన్స్లో ఎక్కువ ఖర్చు అవుద్ది. ఇంకా మీ ఎస్ఎస్ఆర్ రేట్లు మిగతా మంచి చూడన్నీ కలుపుకుంటారు, అన్నీ తెలిసినయే కదా, చేసుకుంటారు. ఇవాళ అది బాధతో చెప్తున్న విషయం అది. ఇంకా మీ మీద కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయా? వ్యక్తిగతంగా నా మీద ఏం లేదండి. అంటే మీ పార్టీకి సంబంధించిన పార్టీకి ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. నిన్న కాక మొన్న కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లారా జడ్జిఆర్ మహానుభావుడు వెంటనే బెయిల్ ఇచ్చి పంపించారు ఆయన దగ్గర తీసుకెళ్ళి. ఇంకా చేస్తూనే ఉన్నారు. అతను చేసిన తప్పేంటో నువ్వు ఎవరికి మరి సామాన్యుని ఎవరిని అడగదు, మీలాంటి జర్నలిస్ట్ని అడిగినా చెప్తారు అతను చేసిన తప్పేంటంటే. ఏం తప్పుంది? డిఫాక్టో సీఎంగా మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు ఉన్నారు అనేది ప్రచారం, మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఆయన డిఫాక్టో సీఎం అంటున్నారు. అలాంటి వ్యక్తికి మీరు వైసీపీ తరఫున మంగళగిరి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు, మీరు సరిపోతారా? డిఫాక్టో సీఎంఓ లేకుంటే సీఎంఏ అతను, అదే నడుస్తుంది కదా. ఎవరున్నా నా పార్టీ నుంచి నేను డెఫినెట్గా కాంటెస్ట్ చేస్తాం, నేను గెలిచి తీరుతాను కూడా. నా జనబలం నాకుంది. మీరు చేసే మోసాలు అన్యాయాలు అన్నీ కూడా జనం అందరికీ తెలుస్తూనే ఉంది. నువ్వు ఇవాళ ఏంటయ్యా నువ్వు పరిపాలన చేస్తున్నది? ఇవాళ స్థానిక ఎమ్మెల్యేని కలవడానికి 10 మందిని దాటి వెళ్ళాలి. నన్ను కలవడానికి సామాన్య కార్యకర్త పిలిచిన పలికే మనిషిని. నాకు మీకేంటండి? మీకు ఉండొచ్చు లక్షల కోట్లు, మీ నాన్నగారు సీఎం అవ్వచ్చు, మీరు మంత్రి అవ్వచ్చు. నేను ఆర్డినరీ కార్యకర్త నుంచి వచ్చిన వాడిని, డెఫినెట్గా ఛాలెంజ్ చేస్తాను. అంటే అందుబాటులో ఉండలేదు మీ ఎమ్మెల్యే గారు, అది ప్రజల్లో చెప్తున్నారుగా. వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలుగా కలవాలని చూస్తున్నారుగా. మీకు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి హామీ ఏమైనా వచ్చిందా? 2029లో వేమారెడ్డి గారికి మంగళగిరి టికెట్ ఇస్తాను. నేను ఇన్ఛార్జి తీసుకునేటప్పుడే ఆ డిస్కషన్ మా మధ్య నడిచింది.
ఉమ్, నేను గ్యారెంటీగా కాంటెస్ట్ చేస్తానని నేను చెప్పా. ఉమ్, నడుస్తూ ఉంది. అదే విధానంగా ఇప్పుడు నడుస్తూ ఉంది. మీ పార్టీలో చివరి నిమిషంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. గతంలో కూడా చూసాము. దాదాపు 70-80 మందిని మార్చారు. బహుశా అలాంటి అలాంటి సందర్భాలు ఏమన్నా ఉంటాయనే ఆందోళన ఏమైనా ఉందా? నాకు ఆందోళన ఏమీ లేదు. ఉమ్, నేనే కాంటెస్ట్ చేయబోతున్నా. ఉమ్. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా ఉమ్, ఆయన పార్టీ నడిపే విధానం, ఆయన ఆలోచన సరళి, మీరు నడుస్తున్న విధానం, పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మీరు నడిపిస్తున్న విధానం, ఇవన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఉమ్. డెఫినెట్గా నేనే కాంటెస్ట్ చేస్తాను. 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి మీరు జగన్మోహన్ రెడ్డితోనే నడుస్తున్నారు. మీకు ఇప్పటి వరకు రావాల్సిన అవకాశం, సరైన అవకాశాలు రాలేదనేది ఈ నియోజకవర్గంలో వినపడుతుంది. ఎందుకని అంటారు? అంటే కొన్ని సార్లు కొన్ని ఈక్వేషన్స్లో వర్కౌట్ అవుతాయి. ఉమ్, అధినాయకుల ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఉమ్, ఆ ఆలోచనలకు తగ్గట్టుగా కొన్ని జరిగాయి. అది ప్రతి చోట జరిగింది, అట్లాగే ఇక్కడ జరిగింది, అంతే. అంతకుమించి వేరే ఏం లేదు. ఉమ్. చాలా చోట్ల జరిగాయి, అట్లాగే ఇక్కడ. సరే, అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే విషయంలో మీ పార్టీకి ఆందోళన, వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి మద్దతుగా మీ పార్టీ ఆందోళన చేసే ఆలోచన ఏమైనా ఉందా? రైతులకు ఆల్రెడీ మా వాయిస్ వినిపించాం. ఉమ్, మీడియాల ద్వారా ఆల్రెడీ మా వాయిస్ వినిపించాం. వాళ్ళకి అంటే అక్కడ కొన్ని శక్తులు అక్కడ ఇంకా తారసలాడుతున్నాయి అక్కడ. ఉమ్, నిజంగా అక్కడున్న రైతులకి మా సపోర్టు కావాలి అనుకుంటే ఆల్రెడీ మా వాయిస్ వినిపించాం. అది ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఉమ్, రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా ఇమీడియట్గా ఇవ్వమని మేము చెప్తున్నాం. ఉమ్, అక్కడ జరగాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము ఆటోమేటిక్గా మేము వాళ్ళ వైపు ఉన్నట్టే లెక్క. ఆఫ్ కోర్స్. కానీ మీరు రైతులు మిమ్మల్ని నమ్మాలిగా. మీరు అంతకుముందు వ్యతిరేకించారుగా అక్కడ రాజధాని అంటే. మేము వ్యతిరేకించింది ఆ రోజుల్లో రైతులకు వ్యతిరేకించాల. ఉమ్, రైతులకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. రాజధాని రైతులకు వ్యతిరేకం అయితే రైతులకి మేము చేసిన ఆ రోజు చేసిన సహాయ సహకారాలు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదుగా. అంటే ఎలా? అవును, మేము ఎవ్రీ ఇయర్ వాళ్ళకి దగ్గర 20,000 వరకు ఇచ్చాము మేము రైతుకి భరోసా కింద. ఇవాళ 2 ఏళ్ళు అయిపోతుంది, మీరు ఇస్తుంది 10,000. మళ్ళీ పైగా రేపు ఏదో రైతు భరోసా కానీ వెళ్ళబోతున్నారంటే జనం నవ్వుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏంటి? 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కూడా చేసినట్టున్నారు కౌలు మీ పార్టీ వచ్చిన కొత్తలో. అది కవులు అందరూ వేయాల్సిందే. 5 సంవత్సరాలు ఆయనకి 5 సంవత్సరాలు పెంచాడు ఈయన. అదే ఇప్పుడు ఈయనకి అంత కాన్ఫిడెన్స్ ఉండి నాకు అంత టైం అవసరం లేదు, నేను రైతుకి అన్నీ చేస్తాననుకున్నాడు, 5 సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఏంటి సార్? 1-2 ఏళ్ళలో మీరు బై దిస్ టైం మీరు అక్కడ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి వాళ్ళకి ఇచ్చి రైతులకు ఇచ్చేయిపోయారా? ఇప్పటికీ మీరు పరిపాలించిన 5 ఏళ్ళు, మా ప్రభుత్వం పరిపాలించిన 5 ఏళ్ళు, మీరు ఇప్పుడు వచ్చిన ఒక 2 ఏళ్ళు దగ్గరగా ఈ 12 ఏళ్ళలో అమరావతి నుంచి హైవేకి ఒక చిన్న కనెక్షన్ ఇవ్వగలిగారా మధ్యలో మీరు? ఎప్పటికెత్తుకుంటున్నారుగా, ఎప్పటికెత్తుకుంటున్నారు. రైతులతో ఇంకా బార్గెనింగ్ చేస్తున్నారు. ఇంక ఎప్పటికీ మీకు అవగాహనకు రాలా. మీరేమో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే మీ ఇసుక ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పిస్తారు మొత్తం ఓవరాల్గా. దానికి స్టేట్కి కొంచెం, స్టేట్ గవర్నమెంట్కి కొంత రెవెన్యూ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణానది మీ నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇసుక మాఫియా నడుస్తుందా నిజంగా, వాస్తవంగా? మీరు మై గాడ్, నేను ఇన్నేళ్ల నా అబ్జర్వేషన్, నా రాజకీయ అబ్జర్వేషన్లో ఇంత దుర్మార్గం శాండ్ ఎప్పుడు చూడలేదండి. ఫ్రీ శాండ్ అన్నారు కదా సార్. ఫ్రీ శాండ్ ఎవరికి? ఫ్రీ శాండ్ ఆ రోజు కంటే ఇవాళ ట్రాక్టర్ కానీ లారీ కానీ తక్కువకి వెళ్తుందా? లేదుగా. మరి డబ్బు ఎక్కడికి వెళ్తుంది? సంవత్సరానికి 700 చిల్లర కోట్లు మీరు ఆదాయం చూపించిన వాళ్ళ ప్రభుత్వం ఇవాళ ఎక్కడ పోతుందా డబ్బంతా? నేను నా కళ్ళారా ఆ గుండెమేడ చిరావూరు ప్రాంతంలో పెద్ద హీపులు, లక్షల క్యూబిక్ మీటర్లు హిప్స్ పెట్టారు. మన పెద్ద రాసులు పోసారు ఇసుకని. 2 రోజులు మాయమైపోయింది. అది ఫ్రీ ఇసుక పోయిందండి.
ఫ్రీజ్గా సార్ ఇడిపోయింది. ఉమ్, ఇవాళ ఎక్కడా లేదు. వాళ్ళ ఇష్టానుసారం, ఇష్టారాజ్యం ఉమ్, అంతే. అంతెందుకండి, ఆ వైన్ షాపులో ఎవడో పాపం ఏదో వ్యాపారం చేసుకుందామని పాడుకున్న వాళ్ళు అందరూ ఏమయ్యారు ఇవాళ? ఉమ్. ఏంటి? బలవంతం చేసి వాళ్ళకి ఇప్పించి, ఉమ్, నువ్వు సగం మావాడు వాటా కలుస్తాడు నీలో. అంటే ఎవరు? తెలుగుదేశం నాయకులు. వాళ్ళే ఉమ్, సుమారు వాడు 30-40 వేసుకుంటాడు, 2 లక్షలు కట్టి, 60-70 లక్షలు కట్టి, వాడు ఒకటో రెండో వస్తాయి. ఉమ్, దాంట్లో వీళ్ళ వాటా, వాళ్ళు కట్టిన దాంట్లో వీళ్ళేమో షేర్ ఇయ్యరంట. ఉమ్. ఎంత దుర్మార్గంగా ఉందంటే, నాయకుల అవినీతి మీద ప్రజల్లో నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందో, మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు కదా, జనంలో ఏమనుకుంటున్నారు? చాలా బాగా వ్యతిరేకత వచ్చిందండి. అంటే మీ పార్టీ వైసీపీ కాబట్టి మీరు అలా చెప్తారండి. ఓకే, నా పార్టీ వైసీపీ కాబట్టి అంటే జనం ఏమనుకుంటున్నారు అసలు వాస్తవానికి? ఓవరాల్గా కూడా ఏంటంటే, ఆడవాళ్ళకి ఇస్తానని ఏమి ఇవ్వలేదు మీరు. ఉమ్, 1500 రూపాయలు నెలకి మీరు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఉమ్, అంతకుముందు జగన్ గారు 48 ఏళ్ళు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉమ్, వాళ్ళందరూ కూడా 18,000 ఇచ్చేవాళ్ళు, ఉమ్, అది లేదు. అట్లాగే కాపు మహిళలు కూడా కొంతమందికి, కొంత వయసు వాళ్ళకి అది కూడా డబ్బు ఇచ్చాము, అది లేదు. ఉమ్, వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు కదా. అందుకని ఇప్పుడు జిఎస్టీ ఇది కూడా పడిపోయింది అంటున్నారు కదా. ఉమ్, మనకొచ్చే రాబడి టర్న్ అవుట్ ఏదండి ఇక్కడ జనం దగ్గర? ఎక్కడ మనీ సర్క్యులేషన్ లేదు సార్ మార్కెట్లో. ఉమ్. ఏ వ్యాపారాన్ని మీరు ఇవాళ టచ్ చేయండి, ఇది రియల్ ఎస్టేట్ కూడా. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ప్రాంతానికి, ఇప్పుడు విజయవాడకి మంగళగిరి కొద్దిగా అవతల వరకు డెవలప్ ఏది, బెజవాడకి అవుట్లెట్, ఉమ్, బెజవాడకి ఎక్స్టెన్షన్లో ఇవన్నీ వచ్చాయి. ఈ ఏరియాకి ఎట్లుంటుంది? మిగతా చోట్ల ఏముందనండి? ఉమ్, అడిగేవాళ్ళు లేరు. ఉమ్, వాళ్ళ నా దగ్గరే పిల్లలు బోల్డ్ ఎంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుని ఏదో మీడియట్స్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ గైపోయి ఉమ్, ఏమి లేదు, డెడ్. ఉమ్, ఇవాళ 10,000 పైచులుక ఇవాళ అపార్ట్మెంట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి ఉమ్, ఈ ప్రాంతం. ఎందుకంటే ఇటేపు రాజధానికి కావలసిన జనం సమీకరణ, జనాలు ఇక్కడికి వచ్చేవాళ్ళు అంతా ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు అయితే రావాలిగా. అది పక్కన ప్రభుత్వం అక్కడ రాజధాని కడతామని చెప్తున్నప్పటికి కూడా ఆ భరోసా జనానికి రావట్లేదు. లేదు. ఎందుకంటే ఒకటే, ఉమ్, ఇవాళ అక్కడికి పోయి చూసి, ప్రభుత్వం అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ని చూసి ఏ రియల్టర్ కూడా అంత ధైర్యం చేయడండి, ఉమ్, చేయరు. ఎవరైనా సరే వ్యాపారస్తుడు ఒకటే, ₹1 కష్టపడి సంపాదించుకుందాం పెట్టుబడి పెట్టి అనుకుంటాడే కానీ పోగొట్టుకోవడానికి ఎవరైనా వస్తారా సార్? ఉమ్. ఇవాళ అదే సీనరియో. మీరు 1924లో కూడా జగన్మోహన్ రెడ్డి అసలు 3 రాజధానులు ఉన్న తర్వాత పూర్తిగా మరి మార్కెట్ పడిపోలేదు అప్పుడు? అప్పుడు ఇటువైపు ప్రాంతం అంతా నడిచింది, ఉమ్, ఇటువైపు ప్రాంతం నడిచింది. రాజధానిలో కూడా కొందరు కొనుక్కున్నారు, కొద్దిగా మనీడ్ పీపుల్. అంటే కొంచెం తక్కువగా రేటుకి వచ్చింది. తక్కువ రేట్ వచ్చింది కాబట్టి కొనుక్కున్నారు, ఏదో ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది కదా అని కొనుక్కున్నారు. ఉమ్, ఉమ్. ఇవాళ అది చూస్తుంటే ఇప్పుడు ఎన్నేళ్ళే నాగుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తి కొన్నాడు, రేట్లు కూడా పెరిగిపోయాయి. రేట్లు బ్రహ్మాండంగా, అప్పుడే బ్రహ్మాండమైన రేట్లు ఉండే. ఉమ్, ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చినాయి, అయినా కూడా కొనేవాళ్ళు కనపట్ల. ఉమ్, లేదు, ఏ వ్యాపారం లేదండి, ఉమ్. దురదృష్టం అంతే. రైట్ సార్. 2029 టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు వేమారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.